కూటమి ప్రభుత్వం వచ్చినక్కడి నుంచి కూడా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సూపర్ 6 హామీలు అన్ని కూడా నెరవేరుస్తూ అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం, ప్రతి నెల కూడా ఇంటి వద్దకు వచ్చి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన హామీల ప్రకారం స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కూడా స్త్రీలందరూ కూడా కల్పించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి. 2029 కూడా ఇదే గవర్నమెంట్ మనం నిలబెట్టుకున్నట్టయితే మన బిడ్డల భవిష్యత్తు, చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకు కూడా భవిష్యత్తు ఉంటుందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మరొక 15 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతుందని నేను విశ్వసిస్తున్నా. చదువుకునే ప్రతి బిడ్డకు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. రానున్న భవిష్యత్తులో ఈ అమరావతిలోనే ఉద్యోగాలు కూడా అందరికి కల్పిస్తూ జరుగుతుంది. నిన్న క్వాలిటీ వ్యాలీ శంకుస్థాపన కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా రాష్ట్రం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. విదేశాలు వెళ్ళి దావోస్లో మొన్నటి మన అందరం కూడా తెలుసు, ఎంతో కష్టపడి అనేక కంపెనీలను తీసుకొచ్చి మన ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మీద ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. అటువంటి వ్యాఖ్యలు అందరూ కూడా ముక్త కంఠంతో బయటకు వచ్చి జనమందరూ కూడా ఖండించాలి. ఈ రాష్ట్రాన్ని పోయిన 5 సంవత్సరాలు వాళ్ళు బూతులతోనే కాలయాపన చేశారు తప్ప ఏ ఒక్క పథకం కానివ్వండి పూర్తిగా డెవలప్ చేయలేదు. అమ్మఒడి అని ఎక్కారు. అమ్మఒడి అన్నీ కూడా 3 సార్లు వేస్తాం, 4 సార్లు వేస్తామని 1 సారి 2 సార్లు వేసి అవన్నీ కూడా 5 సంవత్సరాలు కూడా అదే విధంగా మోసం చేశారు. రోడ్లు కానీ ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కానీ ఎక్కడ కూడా ఒక్క బొచ్చ సిమెంట్ వేసిన పాపాన పోలేదు పోయిన 5 సంవత్సరాల్లో. ఈ గవర్నమెంట్ వచ్చిన నాటి నుంచి ఇప్పటికి కూడా మాకు తెలిసినంతవరకు ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క ఊరు చూసుకున్న 70-80 లక్షల రూపాయల గ్రాంట్లు జరుగుతూనే ఉన్నాయి, రోడ్లు వస్తూనే ఉన్నారు. మేమందరం కూడా మా గ్రామాల్లో పోసి ఉన్నాం కూడా. ఇప్పటికే 40 లక్షల రోడ్డు మా కమ్మవారిపాలెం గ్రామంలో మా తంగిరాల సౌమ్య గారు ఇచ్చి ఉన్నారు. అట్లా ప్రతి గ్రామంలో కూడా 80 లక్షల రూపాయల దాకా గ్రాంట్ ఇచ్చి రోడ్లు విస్తరణ జరుగుతూనే ఉంది. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు అంటేనే ఆంధ్రప్రదేశ్, అమరావతి అనేది సగర్వంగా చెప్పుకునే రోజు మనందరం కూడా దమ్ముండగా నాయకుడు చంద్రబాబు నాయుడు అని నేను విశ్వసిస్తున్నా, సగర్వంగా చెప్పుకుంటున్నా.